వీక్షకులకు అలాగే ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం సార్. నమస్కారం సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి కుట్రపూరితమైనదో లేకపోతే ఒక మనిషిని అబాసు పాలు చేయాల్సిన అవసరం, ఒక గౌరవప్రదంగా పలకరించడానికి వచ్చినటువంటి ఫోటోలను వాడుకోవాల్సిన అవసరమో లేకపోతే ఇంకోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. ఈ సందుగా అతన్ని అబాసు పాలు చేయడానికి జనసేనకు సంబంధించిన వాళ్ళే ఆ ఫోటోలన్నీ రిలీజ్ చేసి ఆయన మన ముద్రగడ గారితో కలిశారని చెప్పేసి ప్రచారం చేసుకునేటటువంటి పరిస్థితి ఉంది సార్. ఒకటి మాత్రం చెప్పగలను సార్, 2 చోట్ల ఓడిపోయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని గుండెల్లో పెట్టుకొని వర్మ గారు గెలిపించారు. వర్మ గారికి తోడు జబర్దస్త్ టీం కూడా తయారైంది, ఇద్దరు కలిసి గెలిపించారు పవన్ కళ్యాణ్ని. పవన్ కళ్యాణ్ గారికి ఆ కృతజ్ఞత లేకుండా ఆ జనసేన వాళ్ళు నిజంగా రాజుగారు అంటే ఇప్పుడు వర్మ గారు ఇండివిజువల్ గా కూడా గెలిచినటువంటి వ్యక్తి, ఆయన్ని మెడబెట్టుకొని నెట్టారు సార్. నిన్న మీరందరూ అవన్నీ మాట్లాడలేదు కానీ నిన్న మెడబెట్టి నెట్టారు, ఇంకేం లేదు, లిటరల్ గా కొట్టలేదు అంతే. అయినా సరే వాళ్ళ పార్టీ పట్ల ఉన్నటువంటి అభిమానం చంద్రబాబు గారు వర్మ గారు అక్కడ తిట్టిన తండ్రి మెడపెట్టి ఎవరు చూసారండి, మళ్ళీ కొత్తగా తీసుకొస్తున్నారు మీరు. సరే జరగని పని తోలు తీసేస్తారు అయింది కానీ మెడపట్టి తీసుకొస్తే ఆయన ఎవరి మాట ఎండి ఇంకా సార్ ఎవరు మేము దాచిపెడితే దాగేదో లేకపోతే చెప్పేదే కాదు సార్. నేనైతే ఛానల్స్ లో వచ్చినటువంటి సార్ నేను మాట్లాడేది ఎగబడ్డం వేరు పేకపడ్డం వేరు. సరే ఏది ఏమైనా మాకున్న సమాచారం మేరకు మేము చెప్పాము, అవి వాస్తవాలా కాదా టీవీ ఛానల్స్ లో యూట్యూబ్ ఛానల్స్ లో వెతుక్కుంటే ఎవరు నెట్టింది ఏంటి అని అన్ని విషయాలు కూడా కనపడతాయి. దానికేదో మసిపూసి మారేడుకాయ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదండి. ఇప్పుడు వర్మ గారికి అన్యాయం జరిగింది అని మీ సపోర్ట్ అంతేనా? వర్మ గారికి అన్యాయం జరిగింది మీ సపోర్ట్ ఏమండి? వర్మ గారికి అన్యాయం జరిగింది మీరు సపోర్ట్ ఇస్తున్నారు అంతేనా? వర్మ గారికి అన్యాయం కాదు సార్, ఒక మనిషికి జరిగినటువంటి అన్యాయం. తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే మనిషికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం అడిగారు కాబట్టి అరే కనీసం చంద్రబాబు నాయుడు గారు గతంలో వెన్నుపోటు పొడిచారనేది ఉంది కానీ ఇప్పుడు వర్మ గారికి వెన్నుపోటు పొడిచిన జనసేన అనేటటువంటి పరిస్థితి ఇవాళ కనపడతా ఉంది. సరే ఏదున్నా ఆయన నేను సర్దుకుంటాను, వెన్నుపోటు పొడిచినా పక్కపోటు పొడిచినా ఎదురుపోటు పొడిచినా నేను సర్దుకుంటాను అన్నాడు కాబట్టి వారి పార్టీ వారి కూటమి వారి ఇష్టం, మనం దానికి చేయడానికి ఏం లేదు. ఏది ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీలో నుంచి ఒక నాయకుడు రావాలనో ఈ పార్టీలో నుంచి ఒక నాయకుడు రావాలనో అంతటి అవకాశమే లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకులు పుష్కలంగా ఉన్నారు. చిన్నపరెడ్డి పంపిస్తే చిన్నపరెడ్డి పవన్ కళ్యాణ్ గారి మీద అభ్యర్థి అవుతాడు, లేకపోతే ఇంకొకళ్ళు పంపిస్తే వారే అభ్యర్థి అవుతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థుల కొదవలేదు కాబట్టి ఇలాంటి కుళ్ళు రాజకీయాలు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందాల్సిన అవసరం లేదని చెప్తా ఉన్నాను సార్. ఓకే రైట్.